రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలి రేపు. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా బాగా పనిచేస్తున్నాడు నేను అంటున్నా. బంబుక్కుని దౌలా కూల్చేసాడు 14 ఎకరాలు ఉండదు కానీ. ఇవాళ చూసుకుందాం, ఫోటోలు తీద్దాం అన్ని, అద్దరం రేపు వెళ్దాం. ఇవాళ ఒక కొత్త ప్రశ్న రేవంత్ రెడ్డికి సవాల్ ఎదురెత్తుంది. పెద్ద సవాళ్ళని ఎత్తికెత్తుకుని ఆయన ఔటర్ రింగ్ రోడ్ యువతల భాగం జిహెచ్ఎంసీ పార్ట్, విత్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ జిహెచ్ఎంసీ అని. జిహెచ్ఎంసీ దాటిపోయి ఔటర్ రింగ్ రోడ్ దాటిన డిమాలిషన్స్ అయినాయి. గండిపేట అక్కడ అందులో కొంతమంది మంచివి చేసినారు, కొంతమంది వెళ్ళి కూల్చే ముందే సీఎం రేవంత్ రెడ్డిని అండ్ పర్సనల్ అడ్వకేట్ అండ్ ఇన్నర్ సర్కిల్లో ఉండే వ్యక్తులు కూడా అలా కూల్చింది. నాకు తెలుసు అది ఇన్నర్ సర్కిల్ వల్ల కూల్చారు. దట్ ఐ అప్రిషియేట్. ఓకే, అయితే వాళ్ళు వెళ్ళి ఇట్లా మేము కట్టుకున్నాము నిబంధనల ప్రకారం మాకు ఇట్లా ఉంది అని ఓసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నది మాకు, సో మాకు రక్షణ కల్పించండి ఏదో చెప్పిను. సో నేను సిటీని ఉండాలన్నా లేదా అని అడిగాడు. అడిగాడని మన విశ్వసనీయ సమాచారం, హైలీ క్రెడిబుల్ సోర్స్. వాట్ ఐఎమ్ సేయింగ్, నీ క్రెడిబుల్ సోర్స్ అని చెప్తున్నా. దట్ ఐ అప్రిషియేట్ ఎట్ దిస్ పాయింట్, ఎట్ దిస్ జంక్షన్. ఈ పాయింట్లో మనం అప్రిషియేట్ చేస్తున్నాం. దేని అప్పుడేమైంది, ఇప్పుడు ఇవాళ అందరూ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి సవాల్, ఇవాళ అందరూ బయలుదేరింది. ఇవాళ నేను కూడా వెళ్ళి వచ్చినా, మీరు కూడా వెళ్ళిన, అందరూ వెళ్తున్నారు. అక్కడ ఈ గవర్నమెంట్లో పార్ట్ అయినా, ఈ గవర్నమెంట్లో పోటీ చేసిన, మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, ఇప్పుడు ఈ పార్టీకి అనుకూలంగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, అండ్ ఈ పార్టీలో కీలకమైన పాత్ర పోషిస్తున్న వివేక్ వెంకటస్వామి అండ్ కోమటిరెడ్డి బ్రదర్స్. ఇప్పుడు పోయి వస్తే ఏమంటున్నారు, ఇది కోమటిరెడ్డి బ్రదర్స్, ఇది వెంకటరెడ్డి బ్రదర్స్, ఇది మహేందర్ రెడ్డి బ్రదర్స్, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు రికార్డులు ఏముండే తెలియదు మనకు, తెలియాలి, రేపు తెలుస్తాయి మొత్తం. మనకందరూ తెలుసు కోత్వాలు కూడా నీటిని ఆనుకొని కట్టి నీళ్ళలో కట్టిండు. అవును, ఎఫ్టీఎల్ ట్యాంక్ వేరు, చాలా మంది లేక్ ఉండేది, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎప్పుడో కానీ రాదు. అవును, ఫుల్ ట్యాంక్ లెవెల్ కట్టలే, నీళ్ళ పాదాలను వాళ్ళు గెస్ట్ హౌస్లో పోతే మన పాదాలు కడుకోవచ్చు నీళ్ళతో. అట్లా హిమాయత్ సార్, ఉస్మాన్ సార్ పాదాలు కడుకోవచ్చు. గండిపేటలో అప్పట్లో ఎన్టీఆర్ కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు, అది కూడా అట్లాంటిది, అది కూడా కుటీరం ఏర్పాటు చేసిండు. అది కూడా తప్పు కానీ ఆ కుటీరం ఏర్పాటు చేసిండు అక్కడ, అందుకే చాలా టెక్నికల్ గా కుటీరం అన్నాడు. అవును, స్ట్రక్చర్స్ లేవన్నారు. అవును, సో అది ఓకే, అది కూడా నీళ్ళల్లో ఆనుకొని కట్టింది. అవును, సో వాట్ దట్ డజంట్ మ్యాటర్. ఫుల్ ట్యాంక్ లెవెల్ మధ్యలో కడితే దాన్ని ఏం చేస్తావు రేపు. ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్నది ఏంటంటే టాప్ టాస్క్, చాలా పెద్దది. మనం ప్రోత్సహించాలి, ఆయన మంచి చేస్తే ప్రోత్సహించాలి, తప్పకుండా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయాలి. ఇప్పుడు చెప్పుకోవాలన్నాడు, నేను ఆయన ఇన్నర్ సర్కిల్లో ఉన్న వ్యక్తులు పోయిండు, వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వలే. అపాయింట్మెంట్ ఇచ్చినా, ఫోన్లో మాట్లాడినా, నేను పవర్స్ ఇచ్చేసిన, నాకు మధ్యలో రాకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి చెప్పిండి చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. ఓకే, సో రేపు ప్రజాప్రతినిధులు, ఇదే మంత్రులు ఉన్నారు, నీ పార్టీ నడుపుతున్న పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళు కొడతావా? అంత లోపల ఏమవుతుంది, ఈ కబ్జాల భాగవతం ఎట్లుంటుందంటే గడ్డపాలు తీసుకొని పోతారు, ఈ బుల్డోజర్ బాబాలు పోతారు, పోయిన కొట్టే లోపలే హైకోర్టు స్టే ఉందంట, స్టే వచ్చిందంట ఆపని అంటారు. ఒక డ్రామా, హై డ్రామా అవుతుంది. ఈ హై డ్రామా ఎన్నో చూసినాం మనం. అంటే రేపు పొద్దున మేము అంతా చేయాలనుకున్నాము, కావున వీళ్ళే కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు, మా చిత్తశుద్ధిలో తప్పులేదు కానీ వాళ్ళదే తప్పని చెప్పేటువంటి ఏం తప్పు. నేను అసలు దీనికోసం త్యాగం చేస్తున్నాను. నేను ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా క్షమించేది లేదు, ఎవరు ఆగేది లేదు, ఎవరికి లొంగేది లేదు, ఎవరైతే నాకేంటి అంటారు. ఇప్పుడు అని ఏం చేస్తారు, ఏం చేయాలి సతీష్, మనం పోతే వాడతారు, ఇరిగేషన్ వాళ్ళు ఇన్వోస్ ఇచ్చారట, హెచ్ఎండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారంట, ఏం చేయాలి మేము, బాగోలే దొంగలు అని వాడు కోర్టు నుంచి తీసుకుని అంటారు. మ్యాటర్ ఆడు మళ్ళీ పోతారా, వాళ్ళు అంతకంటే మాట్లాడతారు. అంటే ఈ విషయంలో జెన్యున్గా వాళ్ళను కూడా మనం అడ్రస్ చేయాల్సిందే. కొన్నవాళ్ళు, భూములు కొన్నవాళ్ళు ఆడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆ భూముల్లో ఎంత మేరకు పర్మిషన్ ఇచ్చారు, ఒకవేళ నీ పర్మిషన్ డీవియేషన్ చేస్తే మాత్రమే నీకు హక్కు ఉంటుంది. కానీ నువ్వు హెచ్ఎండిఏ అక్కడ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు కొత్త అక్రమ కట్టడాలు అనడం ఏ విధంగా సాధ్యం? ఇప్పుడు నేను పక్కన బ్యాంకులో బఫర్ జోన్ వస్తుంది. అవును,